హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా యాపిల్ ఫోన్లో లేని కొన్ని బెస్ట్ ఫీచర్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంటాయి. సో ఐఫోన్కి ఎంత డైహార్డ్ ఫ్యాన్ అయినప్పటికీ వాళ్ళకి ఈ ఫీచర్స్ ఐఫోన్లో అందుబాటులో ఉండవన్నమాట. సో యాపిల్లో లేని ఆ బెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ ఏంటి అని చెప్పి మనం టాప్ 5 ఫీచర్స్ని అయితే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇవి మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి, కస్టమైజేషన్ చేసుకునే విధంగా ఉంటాయి. సో ఆ ఫీచర్స్ మనకు ఆండ్రాయిడ్లో మాత్రమే లభిస్తాయి, ఐఫోన్లో మాత్రమే అయితే ఉండవన్నమాట. సో ఆ ఫీచర్స్ ఏంటి అని చెప్పి మనం వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఐఫోన్లో లేని ఆండ్రాయిడ్లో మాత్రం ఉండే ఈ ఫస్ట్ ఫీచర్ చూసుకుంటే సర్కిల్ టు సెర్చ్ అనమాట. సో ఈ సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ చూసుకుంటే ఇది మనకు ఏదైనా ఇమేజ్ని కానీ ఇంకేదైనా మనకు ఫోన్ స్క్రీన్ పైన కనిపించిన దాన్ని మనం సర్కిల్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సెర్చ్ చేసి అయితే దానికి రిలేటెడ్ ఉన్న ఐటమ్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్, ఒక ఫోటోలో గగుల్స్ ఉన్నాయనుకోండి. సో వాటిపైన మనం సర్కిల్ చేస్తే వాటికి రిలేటెడ్ ఉన్న గగుల్స్ అన్ని కూడా స్పెక్స్ కానీ గగుల్స్ కానీ వస్తాయి. సో ఏదైనా బ్యాగ్ ఉంటే బ్యాగ్ కానీ, లేదంటే డ్రెస్ ఉంటే డ్రెస్ కానీ, సో లేకపోతే వెబ్సైట్లో ఏదైనా మనం ఫోటో చూస్తాం అనుకోండి. సో దానిపైన జస్ట్ సర్కిల్ చేస్తే మనకు దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్, మనకు వెబ్సైట్లో ఏముంది అని చెప్పి దాని రిలేటెడ్గా ఉన్న కంటెంట్ అంతా కూడా మనకైతే చూపిస్తుంది అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉండే ఫీచర్ అనమాట. ఎందుకంటే ప్రతిదీ మనం సెర్చ్ చేసి చూడడం కంటే జస్ట్ సర్కిల్ చేస్తే మనకు సెర్చ్ చేస్తే చూపిస్తుంది అనమాట. సో ఇది యాపిల్లో లేని ఆండ్రాయిడ్లో ఉండే బెస్ట్ ఫీచర్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే గ్రాన్యులర్ వాల్యూమ్ కంట్రోల్ అని పిలుస్తారు. సో మనకు చూసుకుంటే మనం వాల్యూమ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు సో ఇలాంటి వాల్యూమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే ఈ నోటిఫికేషన్స్ కానీ, లేకపోతే మీడియా కానీ, అలారమ్స్ కానీ అన్ని రకాల వాల్యూమ్స్ ఒకే దగ్గర ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్ ఐఫోన్లో ఉండదు, ఓన్లీ ఆండ్రాయిడ్లో మాత్రమే ఈ ఫీచర్ ఉంటుంది. ది గ్రాన్యులర్ వాల్యూమ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తారు అనమాట. అంటే అన్ని రకాల వాల్యూమ్ కంట్రోల్స్ మనకు ఒకటే ప్లేస్లో ఉంటాయి. సో మనం ఒకటే దగ్గర నుంచి అన్ని కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ ఫీచర్ అనమాట. ఎందుకంటే ప్రతి వాల్యూమ్ని వెళ్ళి మనం సెట్ చేయడం కంటే ఒకే దగ్గర అన్ని వాల్యూమ్స్ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి గెస్ట్ అండ్ మల్టిపుల్ యూజర్ అకౌంట్స్ అనమాట. సో ఇదేంటంటే మన ఫోన్లో మనకు యూజర్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో మనం యాపిల్లో అయితే యాపిల్ ఐడితో లాగిన్ అవుతాం, ఆండ్రాయిడ్లో అయితే జీమెయిల్తో లాగిన్ అవుతాం. సో ఇలా మనకు మల్టిపుల్ జీమెయిల్స్తో లాగిన్ అయ్యే ఆప్షన్ మనకు ఆండ్రాయిడ్లో ఉంటుంది. మల్టిపుల్ యూజర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, గెస్ట్ మోడ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి హ్యాండీ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఆండ్రాయిడ్లో ఉంటాయి. బట్ ఈ ఫీచర్ మనకు యాపిల్లో లభించదు అనమాట. సో ఈ ఫీచర్ యాపిల్లో ఉండదు, ఇది ఓన్లీ ఆండ్రాయిడ్లో మాత్రం ఉంటుంది. సో మనకు డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు, అంటే యూజర్ ప్రొఫైల్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, అంటే మనం క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఒకదాని నుంచి ఒకదానికి మనం స్విఫ్ట్ కావచ్చు. అంటే ఒకదాని నుంచి ఒకదానికి మనం ట్రాన్స్ఫర్ అయ్యి సో ఒక్కోసారి ఒక్కో అకౌంట్ని యూజ్ చేసే ఫీచర్ కూడా మనకు ఆండ్రాయిడ్లో ఉంటుంది. బట్ అలాంటి ఆప్షన్ మనకు ఐఫోన్లో ఉండదు అనమాట. సో ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఎబిలిటీ టు చేంజ్ లాంచర్ అనమాట. సో ఈ లాంచర్ని చేంజ్ చేసే ఫీచర్ కూడా మనకు ఐఫోన్లో ఉండదు. ఐఫోన్లో మనకి ఏ లాంచర్ ఇస్తే మన డిఫాల్ట్గా అదే లాంచర్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మల్టిపుల్ లాంచర్స్ ఫీచర్స్ మనకు ఆండ్రాయిడ్లో ఉన్నట్టుగా యాపిల్కి అయితే ఉండదు అనమాట. సో మనము ప్లే స్టోర్కి వెళ్ళి నంబర్ ఆఫ్ ఈ లాంచర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన లాంచర్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంచర్ యూస్ఫుల్గా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన లాంచర్ నచ్చుతుంది. సో ఆ లాంచర్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ లాంచర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు నంబర్ ఆఫ్ లాంచర్స్ ఉంటాయి. మన ప్లే స్టోర్కి వెళ్తే ఆండ్రాయిడ్లో డిఫరెంట్ థీమ్స్ తోటి, డిఫరెంట్ ఫీచర్స్ తోటి, డిఫరెంట్ కస్టమైజేషన్స్ తోటి ఈ లాంచర్స్ అయితే మనకు దొరుకుతాయి. సో మనకు నచ్చిన లాంచర్ని అయితే పెట్టుకోవచ్చు. సో ఒక్కొక్క లాంచర్ కొన్ని ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటాయి, ఒకటి పోర్ట్రైట్లో ఉంటాయి, ఒక దాంట్లో ఒక ఫీచర్ ఉంటే ఇంకో దాంట్లో ఇంకో అడిషనల్ ఫీచర్ ఉంటుంది. సో ఇలా చాలా లాంచర్స్ మనకు ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ ఫోన్కి అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇలాంటి ఫీచర్స్, అంటే ఇలాంటి లాంచర్స్ అన్నీ కూడా మనకు ఈ యాపిల్కి అయితే దొరకవు. యాపిల్లో డిఫాల్ట్గా ఏది ఇస్తే మనం అదే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాంచర్స్ అవైలబుల్గా యాపిల్కి ఉన్న ఇంత కస్టమైజేషన్ ఫీచర్స్ యాపిల్లో ఉండవు. కస్టమైజేషన్ లాంచర్స్ ఈ యాపిల్లో ఉండవు, ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే హ్యాండీ జెస్చర్స్ అనమాట. సో ఇదేంటంటే ఈ జెస్చర్స్ అంటే ఏంటంటే మన మొబైల్ని యూజ్ చేయకుండా మనం కంట్రోల్, అంటే ఫోన్ కంట్రోల్ చేసే ఈ ఫీచర్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే కొన్ని లాంచర్ని యూజ్ చేయడానికి ఉంటాయి, కొన్ని ఏంటంటే మనం ఒక సింగిల్ ఫింగర్తో మనకు దాన్ని కమాండ్ ఇస్తే అది యూజ్ అవుతుంది, కొన్ని డబుల్ ఫింగర్స్తో కమాండ్ ఇస్తే యూజ్ అవుతుంది. సో ఇలా రకరకాలుగా మనకు ఈ కస్టమైజేషన్ చేసుకొని ముందే పెట్టుకుంటే
సో అవి మనకు యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే దీంట్లో ఎగ్జాంపుల్ మన కాల్ వచ్చింది అనుకోండి, మనం ఇలా అంటే కాల్ లిఫ్ట్ అవుతుంది, ఇలా అంటే స్టాప్ అవుతుంది. ఎగ్జాంపుల్ మన ఫోన్ పట్టుకొని మనం ఇలా స్వైప్ చేస్తే మనకు కాల్ వచ్చినప్పుడు అది లిఫ్ట్ అవుతుంది. సో ఇలా అంటే మళ్ళీ కట్ అవుతుంది. పైనుండి కిందికి ఇలా హ్యాండ్ అంటే ఒకలాంటి యాక్షన్ వస్తుంది. సో ఇలా నంబర్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా అంటే మనం ఫోన్ని టచ్ చేయకుండా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మనం జస్ట్ ఫోన్ ఇలా వేకప్ అంటే లిఫ్ట్ చేయడంతో ఇది ఆన్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇది ఆఫ్లో ఉంది, నేను ఆన్ చేస్తున్నా, ఇది ఆటోమేటిక్గా వేకప్ అయింది. సో ఇలా ఈ వేకప్ ఫీచర్స్ కానీ లేకపోతే మనకు నంబర్ ఆఫ్ కస్టమైజేషన్ ఫీచర్స్ అనేవి ఈ జెస్చర్స్లో ఉంటాయన్నమాట. జస్ట్ మనకు ఫోన్ రావడంతో మనం ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇయర్ దగ్గర పెట్టుకుంటే ఫోన్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. సో మనం ఇలా అంటే ఫోన్ ఆన్ అయిపోతుంది, సో ఇలా అంటే ఫోన్ లిఫ్ట్ అయిపోతుంది అంటే కాల్ వచ్చినప్పుడు. సో ఇలా చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ మోడల్ని బట్టి ఒక్కొక్క మోడల్ అంటే ఒక్కొక్క మ్యానుఫ్యాక్చర్ ఒక్కొక్క లాంటి ఈ జెస్చర్స్ అయితే దాంట్లో ఫోన్లో ఇంక్లూడ్ చేస్తారు. సో అలాంటి ఫీచర్స్ అన్నీ ఆండ్రాయిడ్లో జెస్చర్ ఫీచర్స్ ఉంటాయి, కానీ అవి యాపిల్కి అయితే అవైలబుల్గా ఉండవన్నమాట. సో యాపిల్లో ఈ ఫీచర్ అయితే మిస్ అవుతాం. సో ఈ జెస్చర్స్ ఫీచర్స్ వల్ల మనకు చాలా డైలీ లైఫ్లో యూజ్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకు ఆండ్రాయిడ్లో ఉంటాయి, యాపిల్లో మాత్రం ఉండమన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ టాప్ 5 ఫీచర్స్ అనమాట. ఒకటి చూసుకుంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్కిల్ టు సెర్చ్. సో ఇది యాపిల్లో ఉండదు, ఆండ్రాయిడ్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే గ్రాన్యులార్ వాల్యూమ్ కంట్రోల్. సో ఇది కూడా యాపిల్లో ఉండదు, ఆండ్రాయిడ్లో ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేయడం, గెస్ట్ మోడ్ క్రియేట్ చేయడం. సో ఇది కూడా యాపిల్లో ఉండదు, ఆండ్రాయిడ్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మన లాంచర్స్ని డిఫరెంట్ లాంచర్స్ని పెట్టుకోవడం. సో అది కూడా ఆండ్రాయిడ్లో ఉంటుంది, యాపిల్కి అయితే ఉండదన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ వన్ గెస్చర్స్. సో ఇది కూడా ఇది గెస్చర్స్ అని అనొచ్చు, జెస్చర్స్ అని కూడా అంటారనమాట. సో ఈ ఫీచర్ కూడా ఆండ్రాయిడ్లో ఉంటుంది, యాపిల్కి అయితే ఉండదు. సో ఇవి మనకు డైలీ లైఫ్లో ఫోన్ని కస్టమైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉండే ఫీచర్స్ అనమాట. సో ఈ ఫీచర్స్ అన్ని ఆండ్రాయిడ్లో మాత్రమే ఉంటాయి అనమాట, యాపిల్లో అయితే ఉండవు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఫీచర్స్ అనేవి ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే ఉంటాయి, ఐఫోన్లో మాత్రం అవైలబుల్గా ఉండవన్నమాట. సో ఇవి మనకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. సో మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలన్నా, మనకి ఏమన్నా రిమైండర్స్ కావాలన్నా, సో ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను వీడియో. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.